భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మన పల్నాడు రుచుల్లో పల్నాడులో ఫేమస్ అయిన అది ఎక్కువగా గుంటూరులో వినిపించి కనిపించే వంకాయ బజ్జీ రెడీ చేసుకుందాము. పల్నాడు స్పెషల్ అంటేనే దాని టేస్ట్ చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మన బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. పిండిని ఎప్పుడు ఈ విధంగా బీట్ చేసుకుంటా కలుపుకుంటే మనకు బజ్జీలు అనేవి బాగా పొంగుతాయి. చిటికెడంత సోడా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసేసి బజ్జీల పిండిని ఒక 5 నిమిషాలు ఆపకుండా బీట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. లేతగా ఉన్న వంకాయలు, అది మీడియం సైజులో ఉన్న వంకాయలు తీసుకోవాలి. వాటిని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకుందాము. ఇలా కడిగేసిన వంకాయలకి చివరి భాగం కొంచెం కట్ చేసేసుకొని మధ్యలో మనం బజ్జీలకి ఘాట్లు ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని మిగతా అన్నిటికి కూడా సేమ్ ఇదే విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీళ్ళలో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మసాలా కోసము ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం సైజులో పెట్టుకొని వంకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ వంకాయలు మనకి పూర్తిగా వేగాల్సిన పని లేదు, ఒక 50% వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వంకాయల్ని మనం ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వంకాయలకు కూడా మసాలా అంతా పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాము. ఆయిల్ని మరీ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకోవాలి. ఇలా వేగిపోయిన బజ్జీల్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి నిమ్మకారం రెడీ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని కారంలోకి సరిపడా నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మకారం అనేది మనకు కొంచెం లూజ్గానే ఉండాలి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బజ్జీలకి మధ్యలో ఘాట్ పెట్టేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలకి ఉల్లిపాయలు పెట్టుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకారం ఉంది కదా, అది ఒక్కొక్క స్పూన్ చొప్పున బజ్జీల మీద వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీడియంగా తినే వాళ్ళకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. లేదు పెరుగు ఇష్టం లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అంతే అండి, మన గుంటూరు స్పెషల్ అయిన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా గుంటూరులో ఈ వంకాయ బజ్జీ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.